హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా కానీ కొంతమందిని భలే తుస్కారంగా మాట్లాడుతుంటారు. ఈ వీడియో నేను మా ఊరు పోయినప్పుడు తీసిందనమాట. మా ఊర్లో రిలయన్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాను. వేరే వస్తువు ఒకటి తెచ్చుకుందామని వెళ్ళాను. అక్కడ బొంగాలు నా దండలు నచ్చినాయి, తీసుకున్నాను. మా వారు పైన వేసుకో అంటే వేసుకున్నాను అనమాట. ఏంటంటే ఏదైనా కానీ ఫ్రెండ్స్, అసలుకి ఎంత తుస్కారంగా మాట్లాడతారంటే అంత తుస్కారంగా మాట్లాడతారు. మనమేమో పెద్ద చిన్న అని గౌరవిస్తాము, కానీ కొంతమంది ఏంటంటే పట్టించుకోరు. ఆ పెద్ద లేదు చిన్న లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఎవరి జోలికి మనం వెళ్ళినప్పుడు మన జోలికి ఎవరన్నా వస్తే చాలా బాధేస్తుంది అనమాట. ఎన్ని వచ్చినా కానీ తట్టుకొని నిలబడాలి అని ప్రతి ఆడపిల్లకు కూడా నేను అదే ధైర్యం చెప్తాను. కొంతమంది పిరిగి చేష్టాలు చేస్తుంటారు. ఈ మాట ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చెప్పాను కదా పోయినసారి వీడియోలో, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇదైందని చెప్పేసి ఆ అమ్మాయి చనిపోయిందనమాట. 4-5 రోజులు హాస్పిటల్లో ఉండి కొట్టకలాడి ప్రాణం తీసుకుంది. తల్లి ఏదో అందని చెప్పేసి అంటారు. అదేంటంటే అంటారు కదా, ఇది లోకం, ఎన్నో అంటుంటారని. నేనైతే మాత్రం ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, ఏదైనా కానీ మనం తట్టుకొని నిలబడాలి. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే ఆ ధైర్యం మనం తెచ్చుకొని ఉండాలి. వాళ్ళు ఏదో అన్నారని మనం పిరిగి చేష్టాలు చేస్తే మనల్ని నమ్ముకొని మన బిడ్డలు ఏమవుతారు? అది ఆలోచించండి. ఎవరైనా సరే ఇంతకంటే పెద్ద నిందులు, ఇంతకంటే బోల్డ్ అని కష్టాలు వచ్చినా కానీ నిలదొక్కునే శక్తి నాకుంది. దేవుడు నాకు అది మాత్రం చాలా ఎక్కువ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, నాకు భలే బాధ చేస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు ఖచ్చితంగా 10 సంవత్సరాలు నిండి 9 నుండి 10 అంతే మా నాన్న చనిపోయి 2015లో డిసెంబర్ 2వ తారీఖు చనిపోయాడు అనమాట. చూడండి అసలు రోజులు ఎంత తొందరగా తిరిగి వస్తున్నాయో. ఈరోజు మేమైతే అప్పుడు ఆ 2015లో ఈ టైంలో అయితే మేము అస్సలకి మా పరిస్థితి వేరేలాగా ఉంది. ఎంత నరక వేదన పడ్డామంటే అంత నరక వేదన పడ్డాం ఫ్రెండ్స్. కానీ మాకు అన్నీ మా నాన్న అన్నీ నిలబడ్డా, మా నాన్నే కోల్పోయిన రోజు ఈరోజు. అయినా కానీ మా నాన్న నాకు ఒకటే చెప్పేవాడు, ఏంటంటే ఆడపిల్ల అయినా మగపిల్లడైనా ఎవరైనా సరేనమ్మా, ధైర్యంగా నిలబడితేనే ఏదైనా కానీ, మా ఇంటికి నువ్వే మగపిల్లోడివని మా నాన్న అప్పుడు అంటూ ఉండేవాడు. కానీ నాకు ఎందుకో మరి అది మా నాన్న ఒక పాముకే భయపడతాడు కానీ మనుషులకి ఎవరికి భయపడ్డు. అదే ఇది నాకు వచ్చిందేమో అనుకుంటాను. నాకు పాము అన్న భయం లేదు. ఇంకా పాము అంటే సరదా, నేను చూస్తూ ఉంటాను అనమాట. చెప్తున్నాను. అట్నే ఇదే రోజు మళ్ళీ నేను ఫ్రెండ్ని కోల్పోయాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడే కదా అమ్మాయి నేను ఊరికి పోయినప్పుడు చనిపోయిందని తెలిసింది. మేము అక్కడికి వెళ్ళాము. కాకపోతే వీడియో పెట్టకూడదులే అని చెప్పేసి వీడియో అయితే నేను పెట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు అంత బాధల్లో ఉండి నాకే అసలు తీబుద్ధి కాలేదు. వాళ్ళ బాధల్లో ఉంటే మనం వీడియో తీసుకొని ఇదిగో మా ఫ్రెండ్ చనిపోయింది చూడండి అని ఎట్ట పెడతాం ఫ్రెండ్స్? పెట్టలేం కదా. చాలా బాధ వేసింది అసలు. ఎంత బాధ అంటే అంత బాధ. అదే ఈరోజు నేను మా ఊర్లో కానీ ఉండట్టయితే నేను మా నాన్నకి ఏమేమి పెట్టుకునేది ఏందనేది చూపించేదాన్ని. ఇక్కడ నేను ఇప్పుడు దూరంగా ఉన్నాను కాబట్టి కనీసం మా నాన్న ఫోటో నా ఫోన్లో కూడా లేదు. అక్కడ ఉంది ఇంటికాడ, ప్రేమ కట్టించి పెట్టుకున్నాను. ఇక్కడ లేదు, బాధగా ఉంది. నాకు గుర్తుంది మా నాన్న చనిపోయిన రోజు, నాకు బాగా గుర్తుంది ఫ్రెండ్స్. రాత్రి మా బాబు గుర్తు చేసాడు, రేపు తాత చచ్చిపోయిన రోజమ్మా అని. కానీ బాధేసింది. మా అబ్బాయి కూడా బాధపడ్డాడు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, అన్ని టయాలు ఒకేలాగా ఉండవు. కానీ మా నాన్న అయితే చచ్చిపోయారని అందరూ అనుకుంటున్నారు కానీ ఫ్రెండ్స్ నేనైతే అట్ట అనుకోను. ఎందుకంటే నేను మీకు 2-3 వీడియోలో కూడా చూపించాను కదా కాకినని. ఆ కాకి మా నాన్న రూపంలో వచ్చిందేమో, మా నాన్నే ఇంకా మమ్మల్ని వదిలిపెట్టి పోలేక తిరుగుతూ ఉండాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, నేను ఉండి అక్కడ పోయినప్పుడు ఆ కాకి వచ్చి నా కళ్ళు అదొక రకంగా చూస్తుంటే నా మనసుకి అట్ట అనిపిస్తుంది అనమాట. మా నాన్న రూపంలో వచ్చింది కాకని. ఏదైనా కానీ తనకు పెడతంటే తీసుకుంటుంది. నేను మొన్న పోయినప్పుడు కూడా చేతికి ఇస్తే తీసుకొని తిని అలానే చూస్తూ ఉందన్నమాట. కాబట్టి అది ఒక కొద్దిగా ధైర్యం. మా నాన్న ఇదిగో ఆల్రెడీ చనిపోయినా కానీ ఈ కాకి రూపంలో మా చుట్టూరే తిరుగుతున్నాడు అని చెప్పేసి అదొక పిచ్చి ప్రేమ అనమాట. చాలామంది మామూలుగా అంటారు,
తండ్రుండి తండ్రి చచ్చిపోయి తల్లి ఉంటే మంచిది అడుక్కొనైనా బిడ్డలకు పెట్టుకుంటుంది అని అంటారు. అది కొంతమంది విషయంలోనే జరిగిద్ది ఫ్రెండ్స్, అందరి విషయంలో కాదు. కొంతమంది విషయంలో ఏంటంటే తల్లే తండ్రి అవుతాడు, తండ్రే తల్లి అయిద్దనమాట. మా విషయంలో ఏంటంటే తల్లే తండ్రి అయ్యాడు, తండ్రే తల్లి అయింది. అది అది అందరికీ కదలండి, కొంతమంది విషయంలో అలా జరుగుతూ ఉంటుంది. ఏదైనా కానీ నోట్లో మాట ఏదైనా కానీ అంటే కొద్దిగా క్లోజ్గా మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా కానీ మేము మా నాన్నతోటే ఎక్కువగా రిలేషన్ ఉండేది. ఏదైనా కానీ అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటే కొద్దిగా బాధేస్తూ ఉంటుంది. ఈ రోజుకి మా నాన్న చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు, అసలు సంవత్సరాలు గెర్రనే తిరిగి వస్తూ ఉండి అని చెప్పేసి మా నాన్న నాకు ఒకటే చెప్పేవాడు ఫ్రెండ్స్. అదే నేను అనేది, మన పిల్లలకైనా మనం అంత ధైర్యం ఇవ్వాలి అనే నేను కోరుకుంటున్నాను. మనుషులు ఎవరు ఉండా లేకపోయినా దేవుడు అండ ఒక్కటి ఉంటే చాలమ్మ, బతికేయచ్చు. మనుషులదేముంది, అదే బెల్లం ఉండ కాడ ఈగలన్నీ వాళ్తాయి, బెల్లం లేని కాడ ఈగలు వాలవు. అది ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు. డబ్బులు ఉన్నప్పుడు వచ్చే ప్రేమ ఎప్పుడుకి నిలబడదురా సుజాత అని మా నాన్న చెప్తా ఉండేవాడు. నాకు ఆ మాటే కరెక్ట్ అయింది ఫ్రెండ్స్ నిజంగా. కొంతమంది అంటే అందరని నేను చెప్పను, కొంతమంది అని చెప్పను. నా దృష్టిలో ఏంటంటే మనీకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు జనం అని నా మైండ్లో అట్ట పడిపోయింది అనమాట. ఎందుకంటే ఇంకా నేను చెప్పాను అనుకో మళ్ళీ తగాదులు గొడవలు యుద్ధానికి వస్తారనమాట. అదేంటంటే నేను చెప్పదలుచుకోలేదు, అది వదిలేస్తున్నాను. కాకపోతే నా తండ్రి గురించి నేను చెప్పుకుంటున్నాను. ఆకలి అన్నోళ్ళ మొహం చూసేవాడు కాదు మా నాన్న. మా నాన్న ఆకలికి ఉండేవాడు కాదు, కానీ ఆకలి అన్నవాళ్ళ మొహం మా నాన్న చూసేవాడు కాదు. అందుకే ఆయన